వయసులో ఉన్నప్పుడు తప్పు చేసేవారు కొందరైతే వయసు అయిపోతున్నా కూడా మేం మారం, మా బుద్ధి మారదంటూ తప్పుల మీద తప్పులు చేసేవారు మరికొందరు. అయితే అలా తప్పులు చేస్తూ ఏదో ఒక రోజు వారి పాపం పండి పైకి పోవటం మాత్రం ఖాయం. జీషన్ ఇతనిది మధ్యప్రదేశ్ సహనార్పూర్ లోని దేహత్. ఇతనికి 2016లో సరాయి మహందీ ప్రాంతానికి చెందిన ఆలియా జాఫ్రా అనే మహిళతో పెళ్లైంది. ప్రస్తుతం వీరికి 6 ఏళ్ల కొడుకున్నాడు. ఈ జీషన్ కి రేహాన్ సిద్దికి అనే అన్న ఉన్నాడు. ఇద్దరు సొంత అన్నదమ్ముళ్లే, పైగా ఒకే ప్రాంతంలో ఉంటారు. ఒకే చోట ఉండటంతో ఈ రేహాన్ తరచుగా తమ్ముడు జీషన్ ఇంటికి వెళ్లేవాడు. అయితే ఇక్కడ నుండే స్టోరీ మొత్తం మరో మలుపు తిరిగింది. ఎప్పుడైతే ఈ రేహాన్ తమ్ముడింటికి వచ్చేవాడో అప్పుడే తన భార్య ఆలియా ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయేది. చాలా కాలం తర్వాత ఆ విషయం గమనించాడు ఈ జీషన్. దీంతో అప్పటి నుండి ఇటు భార్యపై అటు అన్నపై అనుమానాన్ని పెంచుకున్నాడు. తన అన్న కావాలనే తన ఇంటికి వచ్చి తన భార్యకు సైట్ కొడుతున్నాడని, దానికి తన భార్య కూడా కోఆపరేట్ చేస్తుంది అనుకున్నాడు. వీరిద్దరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. మరి బావ రాగానే ఎక్కడ లేని హడావిడంతా చేస్తుంది ఆలియా. ఇంటికి కొత్త చుట్టం వస్తే ఎలాంటి మర్యాదలు చేస్తారో అంతకన్నా ఎక్కువగా రెగ్యులర్ గా తన ఇంటికి వచ్చే బావకు చేస్తుంది. అదంతా చూస్తూ సరేలే మర్యాదలేగా చేస్తుందని జీషన్ సరిపెట్టుకున్నా తన అనుమానానికి ఆర్జం పోస్తున్నట్లుగా బావతో క్లోజ్ గా మాట్లాడేది. ఇద్దరు పక్క పక్కనే కూర్చొని మరీ మాట్లాడుకునేవారు. ఒక్కోసారి తను ఇంట్లో లేని టైంలో కూడా అన్న తన ఇంటికి వచ్చి ఆలియాతో మాట్లాడేవాడు. పైగా షాపింగ్ కి తీసుకువెళ్తానని అతని కళ్ళ ముందే ఆలియాని బైక్ పై ఎక్కించుకొని తిరిగేవాడు. అదంతా చూస్తున్న జీషన్ కు ఒళ్ళు మండిపోయింది. తెగించి అన్నను నిలదీస్తే, నీ భార్య నాకు మరదలు కాబట్టి కొంచెం క్లోజ్ గా ఉన్నా ఆ మాత్రం దానికి నన్ను అనుమానిస్తావా అని అంటాడేమో అని ఆ ఆలోచనతో అన్నను నిలదీయలేదు. కానీ భార్యను మాత్రం వదలలేదు. చాలా కాలం భరించి చివరికి ఓ రోజు నా అన్నకు నీకు మధ్య ఏం నడుస్తుందని ఆలియాని అడిగేశాడు. భర్త అలా అడగగానే కస్సుమంది ఆలియా. నా శీలాన్ని శంకిస్తావా అని భర్తపై తిట్లతో దండయాత్ర చేసింది. నీ అనుమానించే బుద్ధి మార్చుకుంటే అప్పుడు మేం చేసేవేవి నీకు తప్పుల్లా కనిపించవంది. కానీ తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. భర్తకైతే బోధలు హితబోధలు చేసింది కానీ ఆమె మాత్రం మారలేదు. బావతో అదే క్లోజ్నెస్ కంటిన్యూ చేసింది. ఆ ఘోరాన్ని చూడలేక ఎవరికి తన బాధ కసి చెప్పుకోలేక అల్లాడిపోయాడు జీవన్. ఇంతలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆలియా వచ్చి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పి భర్తకు షాక్ ఇచ్చింది. అసలే భార్య శీలంపై అనుమానంతో ఉన్న జీషన్ కు తన భార్య గర్భవతి అని తెలియగానే మైండ్ పనిచేయలేదు. ఆలియా కడుపులో బిడ్డ తన బిడ్డ కాదని, అది తన అన్న బిడ్డ అని అనుమానించాడు. చాలా కాలం ఆ అనుమానంతోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేశాడు. కొన్నాళ్ళకి ఇక ఇలా బ్రతకడం తన వల్ల కాదని, ఎలాగైనా ఆలియాకి తన అన్నకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటేనే ఆమె కడుపులో ఉన్న బిడ్డ తనదో కాదో ఓ క్లారిటీ వస్తుందనుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇద్దరిని గమనించడం మొదలు పెట్టాడు. ఇద్దరి ప్రతి కదలికని గమనిస్తూ ఫైనల్ గా ఇద్దరికి అక్రమ బంధం ఉందని డిసైడ్ అయ్యాడు. దీంతో తన భార్య కడుపులో ఉన్న బిడ్డ కూడా తనది కాదని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇటు భార్య మీద అటు అన్న మీద కోపం పెంచుకున్నాడు. మరికొన్నాళ్ళకి ఆ కోపం పగగా మారింది. తనని వెర్రి పుష్పాన్ని చేసి ఇద్దరు పడక సుఖాలను అనుభవిస్తున్నారని వాళ్ళని తిట్టుకున్నాడు. అదే విషయంపై భార్యతో పలుమార్లు గొడవ పడ్డాడు. నీ కడుపులో బిడ్డ నాది కాదని, నా అన్నకు పుట్టే బిడ్డకు నన్ను తండ్రిని చేస్తున్నావా అని భార్యతో పోట్లాడాడు. అయితే అప్పుడు కూడా ఆలియా నీదంతా అనుమానమే అని భర్త మాటలను కొట్టిపారేసింది. కానీ జీషన్ మాత్రం మీ ఇద్దరికి అక్రమ బంధం ఉందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇలా గొడవ పడుతున్నానన్నాడు. కట్ చేస్తే నువ్వు మారవని ఆలియా పెట్టెతో పిల్లాన్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత ఊగిపోయాడు జీషన్. తప్పు చేసింది కాక ఆ తప్పు ఒప్పుకోకుండా ఏ తప్పు చెయ్యట్లేదంటూ బుకాయించి పుట్టింటికి చెక్కేసిందా అని వెంటనే భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. తన దగ్గర ఉన్న తుపాకీని తీసుకొని దాంతో భార్యను కాల్చి చంపేయాలి అనుకుంటూ ఉండగా ఈలోగా అన్న వచ్చాడు. అతన్ని చూడగానే ఆవేశం పట్టలేకపోయాడు జీషన్. వెంటనే అన్నను పట్టుకొని నా భార్యను గర్భవతి చేసి పుట్టే బిడ్డకు నన్ను తండ్రిని చేద్దామనుకుంటున్నావా అని అన్నతో గొడవ పడ్డాడు. దీంతో అన్న కూడా బుకాయించడం మొదలు పెట్టాడు. నీదంతా అనుమానమే అన్నాడు. కాదన్నాడు జీషన్. మీరు లేదన్నంత మాత్రాన నిజం అబద్ధం కాదన్నాడు. దీంతో అన్న కూడా నువ్వు మారవంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కోపంగా వెళ్తున్న అన్ననే చూస్తున్నాడు జీషన్. తప్పు ఇద్దరూ చేస్తే నేనేంటి నా అన్నను వదిలేసి నా భార్యను మాత్రమే చంపాలనుకుంటున్నా అనుకున్నాడు. ఇద్దరు తప్పు చేసినప్పుడు శిక్ష ఇద్దరికి పడాలి కదా, అలాంటప్పుడు నేను ఇద్దరిని చంపేయాలి కదా అనుకున్నాడు. అయితే ముందుగా చచ్చే అవకాశం తన భార్యకు ఇద్దామని ఆమెను చంపాలని ఫిబ్రవరి 27న ఆమె ఇంటికి వెళ్లాడు. పక్కా ప్లాన్ తోనే ఆమెను చంపాలని తుపాకీని తనతోనే తీసుకుని భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక డ్రామా స్టార్ట్ చేశాడు. నువ్వు నన్ను వదిలి వెళ్లే ముందు ఇంట్లో ఖర్చుల కోసం డబ్బంతా నీ అకౌంట్ లోనే వేసా కదా, ఇప్పుడు నాకు ఆ డబ్బు అవసరమైంది, ఆ డబ్బు డ్రా చేసి ఇవ్వమన్నాడు.
నేను డ్రా చేద్దామంటే నీ ఏటీఎం కార్డు నా దగ్గర లేదు, పాస్వర్డ్ కూడా నాకు తెలీదు, అడిగినా నువ్వు చెప్పలేదు, అందుకే వచ్చా, పద వెళ్దాం అన్నాడు. దీంతో నీ డబ్బు నాకెందుకు, డ్రా చేసి నీ మోకానే కొడతా పద అంది భార్య. అలా ఇద్దరు కలిసి ఉదయం రేవాలా మార్కెట్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కి వెళ్లారు. లోపలికి వెళ్లి ఆలియా డబ్బు డ్రా చేస్తూ ఉండగా ఇదే ఆమెను చంపేందుకు కరెక్ట్ టైం అని లోపల దాచుకున్న తుపాకీని బయటకు తీసి ఆమె తలపై గురిపెట్టి కాల్చేశాడు. తోట దిగిపోగానే ఆలియా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. నెక్స్ట్ నువ్వే అన్నయ్య అంటూ అన్న ఇంటికి వెళ్ళాడు. నన్నే బకరాని చేసి ఆడుకుంటావా అంటూ అన్న మెడపై కాల్చాడు. అయితే తూట దిగగానే ఆ నెప్పికి అరిచేశాడన్న. దీంతో చుట్టుపక్కల వారంతా వస్తుండటం జీషన్ గమనించి అక్కడి నుండి పారిపోయాడు. వారంతా రేహాన్ పరిస్థితి చూసి విషయాన్ని పోలీసులకు చెప్పి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రేహాన్ పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. అయితే ఏటీఎం సెంటర్ లో ఆలియా శవం, ఆమె బావను కూడా అప్పుడే కాల్ చేయడంతో వీరిద్దరిపై దాడి చేసింది ఎవరా అని పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆమెను చంపింది జీషన్నే అని నిర్ధారించారు. దీంతో అసలేం జరిగిందో ఆరా తీయగా బావ మరదళ్ల అక్రమ బంధం తెర మీదకు వచ్చింది. ఆ విషయంలో జీషన్ కి అతని భార్యకు అన్నతో కూడా గొడవైందని తేలింది. పైగా జీషన్ అడ్రస్ లేకుండా పోవటంతో అన్న రేహాన్ని కూడా జీషన్నే కాల్చి చంపేశాడని నిర్ధారించి పరారీలో ఉన్న జీషన్ కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.